భారత్ తో డిస్కస్ చేద్దాం. భారత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడి అసలు ఎందుకు ఆలస్యం అవుతోంది? ఏప్రిల్ 2వ వారంలోనే జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పారు కదా, మరి ఏంటి స్పందన? అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం అంటే ప్రతి పార్టీకి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక బైలాస్ ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక 2 సూత్రాలు ఉన్నాయి మౌలికంగా. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తికి ఒకే పదవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న లేదు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్లే పార్టీ అధ్యక్షులు, వాళ్లే ప్రధానమంత్రులు. ఈవెన్ పివి నరసింహారావు ఆల్సో. బట్ సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోకపోవడం వల్ల ఆమె సిపిపి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు, మన్మోహన్ సింగ్ ఏమో ప్రధానమంత్రి కదా. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలు, సిపి పార్లమెంటరీ పార్టీ నేత, రెండు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల పాటు, అంటే మన్మోహన్ సింగ్ ప్రధాని కాకముందు. సో భారతీయ జనతా పార్టీలో మాత్రం అట్లా కుదరదు. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నది ఆ పార్టీ సిద్ధాంతం. మొదటి నుంచి ఆ సిద్ధాంతం ఉంది. రెండవది మౌలికమైన తేడా, అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేపట్టొచ్చు. అంతకుముందు భారతీయ జనతా పార్టీకి ముందు జనసంఘ్ ఉండేది కదా. జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు, అద్వానీ ఉన్నారు, చాలా మంది నేతలు ఉంటూ వచ్చారు. కానీ మౌలికంగా 2007 తర్వాత 7 తర్వాత చేసిన చేంజ్ ఏంటంటే 2 సార్లు మాత్రమే ఒక వ్యక్తి అధ్యక్ష పదవి చేపట్టడానికి, 2 టర్ములు, 2 ఫుల్ టర్మ్ చేపట్టడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాల్సిందే. ఇవి 2 ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు సార్లు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి ఉంది, బ్రేక్ కాదు. ఇంకా అమెరికా అధ్యక్ష పదవి 2 సార్లు చేపట్టారంటే మళ్ళీ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఒబామా వరుసగా 2 సార్లు గెలిచారు, ఆయన మళ్ళీ ఎందుకు కంటెస్ట్ చేయలేదంటే అంతే. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉంది. జార్జ్ బుష్ 2 టర్మ్స్ కంప్లీట్ చేశారు. ట్రంప్ 2nd టర్మ్ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో ఇట్లా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం 2 సార్లు చేపట్టడానికి అవకాశం ఉంది ఒక వ్యక్తి అధ్యక్షుడు వరుసగా. రెండవది 3 సంవత్సరాలు పదవి కాలం, జాతీయ అధ్యక్ష పదవైనా లేకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవైనా. సో ఇప్పుడు నడ్డాకు సంబంధించిన టర్మ్ జూన్ తో ముగుస్తుంది. 2024 జూన్ లోనే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఇంత 2025 ఏప్రిల్ 20 దాకా వచ్చింది. నిజానికి ప్రాసెస్ ఫస్ట్ డిసెంబర్ లోనే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు జాతీయ అధ్యక్ష పదవి. డిసెంబర్ కాస్త మార్చ్ 15th అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 20th అయింది, అయినా ఇంకా కంప్లీట్ కాలేదు. పార్టీ వర్గాలు బలంగా చెప్పాయి ఏప్రిల్ 2వ వారంలో ఖచ్చితంగా అధ్యక్ష. ఇప్పుడు 2వ వారం అయింది, 3వ వారం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మే 15th వరకు కావచ్చు అంటారు. అయితే ఒకటి, పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కూడా ఒక రూల్. అదేంటంటే భారతీయ జనతా పార్టీలో సగం రాష్ట్రాల అధ్యక్షులు ఎన్నికైన తర్వాతే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. సగం రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక జరగాలి. దానికంటే ముందు ఫస్ట్ బూత్ లెవెల్ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, సగం జిల్లాల అధ్యక్షులు అయితేనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇట్లా ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బైలాస్, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి, ఆ పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన రూల్. సో ఇప్పుడు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్ని కలిపితే గనక ఇంకొక 4 రాష్ట్రాలు గనక అధ్యక్షుల ఎంపిక పూర్తయితే జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది కదా. సో ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎంపిక చేయడం పెద్ద సవాల్ కాదు. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న విషయం మీద జూన్ నుంచి నానుస్తూ వస్తే ఇవాళ ఏప్రిల్ 20 అవుతుంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నాం కదా, ఇప్పుడు ఆ సూత్రం ఇంప్లిమెంట్ కావట్లేదు. నడ్డా కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గా జేపీ నడ్డా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన అదే పోర్ట్ఫోలియో చేశారు. అమిత్ షా అధ్యక్షుడై మొన్న 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డాను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న లేదు బీజేపీ కాన్స్టిట్యూషన్ లో, బట్ జేపీ నడ్డా నియమించి ఒక 6 నెలల తర్వాత నడ్డాను పూర్తి స్థాయి ప్రెసిడెంట్ గా నియమించారు. సో ఆ టర్మ్ లో 2019 టర్మ్ లో నడ్డాను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఇప్పుడు మొన్న అమిత్ షాను కేబినెట్ లోకి తీసుకోవడంతోనే అర్థమైంది ఏంది, అమిత్ షా నో మోర్ కంటిన్యూస్ యాజ్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నడ్డా నియమించడంతో ఇంకా నెక్స్ట్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అని డిసైడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు జేపీ నడ్డా లాస్ట్ 1 year గా అటు పార్టీ బాధ్యతలు
ఇటు కేంద్ర మంత్రి బాధ్యతలు చేపడుతున్నారు. సేమ్ కిషన్ రెడ్డి కూడా ఇక్కడ పార్టీ బాధ్యతలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్లస్ కేంద్ర మంత్రి. ఇది పార్టీ నియమావళికి విరుద్ధం. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉన్నది. అది టెంపరీ అరేంజ్మెంట్ ప్రకారమే చేయొచ్చు. అంటే ఏంటి